సికింద్రాబాద్ నుంచి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరికి ఏ పార్టీ వస్తే మంచిది అనుకుంటున్నారు? కాంగ్రెసే రావాలి. ఇంకా అదే వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి ఆయనే రావాలి మనకి. ఇక ఇవన్నీ జాతరలు అంటున్నాడు కదా పనికిరాని పనులన్నీ. పనికిరాని పనులు ఎట్లయితే ఏదో అక్కడ చేసింది లేదు. 500 గ్యాస్ అన్నాడు, 1200 దెంగండి నిన్న. డబల్ బెడ్రూమ్లు అన్నాడు, కాగితాలు దించి ఆడ బారేశ్వరం మాయి మొత్తం తిప్పి ఒక్కరికి ఇలా ఉన్నోడికి ఇచ్చిండ్రు పట్టాలు గిట్టాడు. ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరికి చేశారు సార్? కొద్ది రోజులు అవుతుంది కదా, ఇంకా పథకాలు అమలు పథకాలు అమలు కాలేదని అంటున్నారు. వచ్చిన వాళ్ళకే ఇస్తాను అంటున్నారు. మరి ఇక ఇవ్వాలి. ఇక మరి కాంగ్రెస్కే వస్తారు. అంతా ఆ ఓటు కాంగ్రెస్కే పడిపోద్ది. ఒకటి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కనుక మంచిదే, మనందరికీ నాయకుడు కనుక మంచిది. నాయకులు ఏం చేయాలి? పేదవాళ్ళ గురించి ఉండాలి. అసలు పేదవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అయ్యారు ఎవరు? నాయకులు. అసలు నాయకులు ఏం చేశారు? కులభేదం చెప్పారు, అంటే కులాల గురించి వెత్తారు. అసలు అది ఎత్తకూడదు కదా. కులం గురించి వెత్తి మీరు గెలిచారా? లేదు, గెలవలేదు. కానీ అట్లా నాయకులు ఎవరు చెయ్యకూడదు. ప్రతి పట్టకాయితం మీద కులం భేదం గురించి చెబుతున్నారు. అది అనవసరము. నాయకుడు దయచేసి అసలు ఎవరు కానీ చెప్పొద్దు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు ఏ పార్టీ వస్తే మంచిది సికింద్రాబాద్ నుంచి? అస్తమే గెలుస్తుంది. అస్తమే గెలుస్తుంది. న్యాయం చేయాలి. పేదవాళ్ళకి న్యాయం చేస్తే ఆయన ఎప్పుడు వస్తాడు. లేదు న్యాయం చేయకుండా ఉన్నారు రారు. ఇప్పుడు దుండిగల్లో బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, కుంటోళ్ళకి ఇచ్చారు. కుంటి వాళ్ళకి ఇచ్చినవి మాత్రం ఎవరికి రాలేదు. వాళ్ళని తిప్పి చంపుతున్నారు ఎవరు? ముఖ్యమంత్రులు. కానీ అసలు దయచేసి ఎవరు చెయ్యకూడదు. అవన్నీ ఒకే చేయాలి. దుండిగలు ఇచ్చిన పట్టాలన్నీ ఒకే చేయాలి. తప్పులేమంటే క్షమించండి. కానీ మనము సంపాదించుకొని బతికేది తప్పదు. ఎవడు పెట్టడు, వస్తుంది. వాళ్ళు బాగుపడిపోతారు. నేను ఒక బాలకృష్ణ నేను ఒకదానికి గెలిచాడు. కట్టాలి డబ్బులు, బంగారం, కాస్త కోట్లు డబ్బులు. ప్రజలకు పెట్టకూడదు. ప్రజలకు ఇవ్వకుండా ఉన్నోడికి ఇస్తాం. ఉన్నోడే బాగుపడిపోతున్నాడు. లేబర్స్ మట్ట గుడిచిపోతున్నారు. లేబర్స్ అంతా మట్ట గుడిచిపోవటమే. ఇక మనం సంపాదించుకునేది తినేది తప్పదు. మనం సంపాదించుకోవాలి. మన తినే జిల్లా అంతా వస్తుంది. ఎవడు చేయలేకపోండి. అంతా కిలాడిగా ఎవరు మంచి చేసే నాయకులు ఎవడు లేడు. అగో రామారావు అన్నగారు ఉన్నప్పుడు అది రాజకీయం అంటే. అన్నగారు చేసిండు రామారావు గారు. ఒక ఆయన అంటే అది రాజకీయం అంటే. వీళ్ళకి చేత అవుతుంది. వీళ్ళు వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు వాళ్ళు బాగుపడతాము, వాళ్ళు పైకి రావటమే. రామారావు అట్ట జైలా అట్లా బాగా చేసిండు. రామారావు అంటే ముఖ్యమంత్రి అది ఓటం లేకుండా గెలిచిండు. అట్లుంటుంది రాజకీయం అంటే. వీళ్ళు గెలుస్తారు. ఇప్పుడు రామారావు గారికి ఏ నాయకులు లేరంట? ఎవరు లేడు. అంత దెంగి తినేవాళ్ళే. ఉన్నోడికే డబల్ బెడ్రూమ్స్ మాకు ఏమీ లేవు. 55 సంవత్సరాలు నేను ఇక్కడికి వచ్చి 6 పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు, ముని మనవళ్ళు ఒకటే రూములు పుత్తి దెంగించుకుంటాను. ఏముంది? ఏమీ లేదు. అదే ఎవరు ఇయ్యడు. అంత కిలాడిగాళ్ళే బిత్తరా, అంత బెల్తరే. వాళ్ళు గెలిస్తే వాళ్ళు బాగుపడతామే. వాళ్ళంతా కిలాడిగాళ్ళు, మోసగాళ్ళు. వీళ్ళు గెలిచిన వాళ్ళు ఇయ్యరు. వాళ్ళు బాగుపడతారు. ఎవరు అమ్మ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ వస్తే మంచిది అనుకుంటున్నారు? ఏ పార్టీ అయితే పంచాదా బిడ్డ? ఏ పార్టీ కావాలి మాకు? కేసీఆర్ కావాలి. కేసీఆర్ కావాలి. ఎందుకో? మాకు మంచిగా చేసిండు ముసలోళ్ళకు. ఈయన మంచిగా చేస్తే పింఛన్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు, కళ్యాణం పథకాలు ఇచ్చిండు, రైతు పైసలు వేసిండు, సచ్చినోనికి 5,000 లక్షలు ఇచ్చిండు. గట్లా అంటున్నా బిడ్డ. ఎవడు వస్తే మనకేముంది? చెప్పింది కదా బిడ్డ ఒకటే. ఇప్పుడు వచ్చిన ఆయన మంచిగా చేస్తే ఆయనకు కూడా వచ్చే ముందుకు మళ్ళీ వేస్తాము. ఈ మళ్ళీ అప్పటి వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు వెనకట చేసి మంచిగా బాగుపడలేదు కదా. ఇందిరమ్మ ఉన్న రోజులు మంచిగా నడిచింది. ఇక ఆయన వెనక కథలు అయినాయి. ఇప్పుడు ఈయన మంచిగా చేస్తే మంచిగానే.
ఎలక్షన్స్లో సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? నాకు ఏది రాదు ఆమె చెప్పింది గొప్పతనం నాకు కళ్ళగలవాడు కేసీఆర్ వచ్చిండు కర్బారు గజవెల్లి అంతటా ఆయన వచ్చిండు అంతటి బాగా చేసిండు ఇక చెప్పేది ఏంది మనకు తెలిసింది అంతే ఆమె చెప్పింది కదా బిడ్డ అంతనే అందరికీ అంత కళ్ళు కలవాడవి అయ్యా ఇక దేవుని దయ వలన ఏదో ఉంటున్నా కానీ కేసీఆర్ మంచిగా చేసిండు రోళ్ళ పంటి ఎర్ర ఉంచురు కొట్లాటలు అవరు అంత కేసీఆర్ మంచిగా చేసిండు అందరికీ. పార్లమెంట్ ఎలక్షన్స్లో కేసీఆర్ వస్తే మంచిది అనుకుంటున్నారు. ఇకేమొత్తం అయిపోయా అయ్యా అయిపోయాయి ఈయన మంచిగా చేస్తే ఈయన ఎవరు మంచిగా చేస్తారు 5 సంవత్సరాలు కదండి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా దాని గురించి అడుగుతున్నాను. ఏమి ఆయన వస్తే చాలు కేసీఆర్ వస్తే చాలు దేవుని దయ వలన. 5 నెలలకు శ్రీమంతానికి పైసలు పంపిండు మా కొడుకులు గంజి పోతే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కూడా మంచిగా చూడాలి అలా జాగాలో మా పేర్ల మీద ఉన్నాయి జాగాలు కొడుకుల పేర్ల మీద చెప్పలే పైసలు మాకు వస్తాయి అట్లా రైతు పైసలు వేసిండు అన్ని వేసిండు కొడుకుల పేరు మీద చేయకూరు ముసలోళ్ళు మీ పేరు మీద చేసుకోండి ఇక ఇప్పటికైతే మంచిగా చేసిండు ఇక రేపు ఎట్లుంటుందో వాళ్ళు ఇక అక్కడ ఇండ్లు తీసిన వాళ్ళు తిడుతుర్రు చెరువులు తీసి చెల్లు వేసి మాకు షాగర్ పెద్ద చెరువు వేసిండు పాముల పడితే కొండపోషమ్మ షాగరు గౌరారం సామిరిపేట దగ్గర మస్తు చేసిండు పెద్ద చెరువు పారే నీళ్ళు తెచ్చిండు అక్కడికి కేసీఆర్ నీళ్ళు తెచ్చిండు కరెంట్ 24 గంటలు కరెంట్ ఇచ్చిండు ఎండల్లో కూడా ఇంత మాకు చెమట రాకుండా వేసిండు చల్లగా వేసుకుందామన్నాడు వేసిండు అయ్యా. ఇక ఇప్పుడు ఇక ఏం చేస్తాడు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఏం చేస్తారో అలా దయ కేసీఆర్ అయితే రాడు ఇక